తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో కష్టపడి రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేస్తే ఈనాడు కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు ఆస్తులు పంచుకునే పనిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మన నీళ్లు మన నిధులు మన నియామకాలు చేపట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చూస్తుంటే కేసీఆర్ వారి కుటుంబం తమ ఆస్తులను పెంచుకోవడానికి కుట్రలు చేస్తూ నిరుద్యోగ యువత పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని వాపోయారు. రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, మీర్పేట మహిళా అధ్యక్షులు, పేట జ్యోతి నరసింహ, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు తల్లి సోనియమ్మ ఈ తెలంగాణను ఇస్తే ఈరోజు నలుగురి కబంధ హస్తాలలో ఈరోజు తెలంగాణ నలిగిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు తల్లి సోనియమ్మ మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలంగాణను ఇస్తే తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆ ఐశ్వర్యాలతోటి సకల సంపదలతోటి కులతూగుతారన్న ఆలోచనతో ఆ తల్లి తెలంగాణను ఇస్తే రాబందు లెక్క బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేసీఆర్ వారి ఫ్యామిలీ ఈరోజు తెలంగాణను హస్తగతం చేసుకొని యావత్ తెలంగాణ ప్రజలను వంచి మోసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కూపంలోకి నెట్టబడి ఈరోజు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలారా మనమందరం గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణను ఆ తల్లి సోనియమ్మ ఇచ్చిందో మన భవిష్యత్తు కోసం, భవిష్యత్తు బాగుండాలనే కోసం ఇచ్చింది. కానీ ఈనాడు మనలందరిని తాకట్టు పెట్టి కేసీఆర్ గారు వాళ్ళ సంపదను దోచుకొని మన సంపదను పూర్తిగా దోచుకొని నిల్వ చేసుకునే పరిస్థితికి వచ్చి మన బిడ్డలను ఈ రోజు రోడ్ల పరిస్థితి పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇదందరూ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎలక్షన్లలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన పిల్లల భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకునే వాళ్ళం అవుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో మా సోనియమ్మ తల్లికి పాలాభిషేకం చేసి ఆ తల్లికి మద్దతుగా మేమందరం నిలవబోతున్నాము. మా రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మున్ముందుకు వెళ్తా ఉంది. మేమందరం కూడా వారికి మద్దతుగా నిలుస్తా ఉన్నాం. యావత్ దేశ ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.